ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయవ అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము అనేటువంటి అంశం మీద మనము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నామండి. ఈ రోజుల్లో ఈరోజు అబ్రహాము యేసుక్రీస్తు అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వచనాన్ని మనము ధ్యానించుకోబోతున్నాము. యోహాను సువార్త ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయంలో 56వ వచనము 59వ వచనాల్లో మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు తను అబ్రహాం గురించినటువంటి ఒక సంఘటన ఆయన ఇక్కడ యూదులతో మాట్లాడేది మనం గమనిస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యూదులతో ఆయన ఏమంటున్నాడు? మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని ఆయన ఆనందించను, చూసి సంతోషించను అనేటువంటి మాటను మనం గమనిస్తున్నామండి. ప్రియమైన యూదులు అడుగుతున్నారు, నీకు ఇంకా 50 సంవత్సరాలు కాలేదు కదయ్యా, నువ్వు ఎప్పుడు అబ్రహాంను చూసావు? అబ్రహాము పుట్టడానికి ముందు నేను ఉన్నాను అని చెప్పి వారితో చెప్పారు. ప్రియమైన ఇప్పుడు అబ్రహాము ఎప్పుడు కలుసుకున్నాడు యేసయ్యని? యేసు ఎప్పుడు అబ్రహామును చూశాడు అని మనము గమనించినట్లయితే ఆయన ఏ సంఘటన చెప్తున్నాడు? ఈ మోరియా పర్వతం మీద జరిగినటువంటి, మోరియా దేశంలో ఈ పర్వతం మీద జరిగినటువంటి ఈ సంఘటన గురించి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ప్రియమైన ఆయన ఏం మాట్లాడుతున్నాడు? మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూశాడు, నన్ను చూసి నా దినమును చూశాడు. ఏ దినం అది? ఆయన దినం అంటే ఏ దినము? ప్రియమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పేటువంటి ఆ దినం ఏదంటే కల్వరి శిలువ మరణము దినము. ప్రియమైన అబ్రహాము తర్వాత 4000 సంవత్సరాల తర్వాత ప్రియమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి వచ్చారు. ఆయన శిలువలో మరణించాడు. అప్పుడు 4000 సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక వ్యక్తి తనకు ముందు 4000 సంవత్సరాలకు ముందు బ్రతికి మరణించిన వ్యక్తిని ఎలా కలుసుకోగలడండి? ఇది జరుగుతుందా? అవకాశం లేదు. కానీ యేసయ్య అంటున్నాడు, అబ్రహాం నన్ను చూశాడు అంటున్నాడు. ఎప్పుడు చూశాడు, ఎక్కడ చూశాడంటే ఆయన దేన్ని చెప్తున్నాడు? దేవుని ద్వారా ఇస్సాకుకు బదులుగా దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి గొర్రెను నేనే అనేటువంటి మాటను ఆయన చెప్తున్నాడండి. ఈ గొర్రె ఎలాగుంది? ఈ గొర్రె ఎక్కడుంది? దేవుడు ఏ పర్వతం నుండి అబ్రహాముతో మాట్లాడాడో ఆ పర్వతంలో ఉంది. ఇది ఎక్కడుంది? ఒక ముళ్ళ పొదలో తన యొక్క కొమ్ములు చిక్కుకొని ఉంది ఈ యొక్క గొర్రె. ప్రియమైన అప్పుడు యేసుక్రీస్తు అని దేవుని ద్వారా పంపబడిన గొర్రె, తన తలలో ముండ్ల కిరీటము ధరించుకున్నటువంటి దేవుని గొర్రె పిల్ల. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆ గొర్రెను దేవుని ద్వారా తనకి ఇవ్వబడినటువంటి ఆ గొర్రెను ఈయన తీసుకోవడానికి వెళుతున్నప్పుడు ప్రియమైన ఆ దేవుని పర్వతం మీద ఆయనకి ఒక భయంకరమైనటువంటి చరిత్రలో జరగబోయేటువంటి మహా అద్భుతమైన సంతోషకరమైనటువంటి రోజును గురించినటువంటి ఒక సంఘటనను ఆయన అక్కడ దర్శనముగా చూశాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయనకు దేవుడు ఏం చెప్పుంటాడు? అబ్రహాము, ఎలాగ ఇప్పుడు నీ కుమారుడైన ఇస్సాకు కొరకు సిద్ధపరచబడినటువంటి ఈ బలిపీఠం మీద ఈ గొర్రె ఎలాగైతే నా ద్వారా పంపబడినటువంటి గొర్రె ఎలా బలి అవ్వబోతుందో, అలాగా నీ యొక్క ఇస్సాకు ద్వారా ఈ యొక్క లోకములో లోకరక్షకుడైనటువంటి నా కుమారుడైన యేసుక్రీస్తు వచ్చి లోక పాపము కొరకు ఆయన ఈ పర్వతములోనే ఆయన బలి అవ్వబోతున్నాడు. నీ సంతతి ద్వారా ఈ లోకానికి రక్షణ కలుగబోతుంది అని చెప్పి దేవుడు ఆయనతో మాట్లాడాడు. కాబట్టి అబ్రహాం సంతోషాన్ని ఆయన తట్టుకోలేకపోయాడండి. ఎక్కువగా ఆయన సంతోషించాడు. ఆ యొక్క సంఘటననే ప్రియమైన దేవుడు యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? నీ ద్వారా, నీ సంతతి ద్వారా ఈ లోకానికి రక్షణ కలుగబోతుంది. నీ సంతతి ద్వారా ఈ యొక్క లోకానికి రక్షణ సువార్త లోకమంతా కూడా వెళ్ళబోతుంది. నిన్ను రక్షణకు ఇతరులను రక్షించేటువంటి రక్షణ పాత్రగా నీ సంతతిని దేవుడు వాడుకోబోతున్నాడు అనేటువంటి భయంకరమైన సంతోషాన్ని దేవుడు అక్కడ ఆయనకి తెలిపాడు. ప్రియమైన దేవుడు ఎలాగ ఆ రోజుల్లో దేవుడు అబ్రహాము యొక్క సంతతిని రక్షణ పాత్రగా వాడుకున్నాడో ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు రక్షణ పాత్రగా వాడుకోవాలని చెప్పి ఇష్టపడుతున్నాడు. నీ కొరకు నా కొరకు యేసయ్య మరణించాడు. మనం యేసయ్యను అంగీకరించాము, మనం రక్షింపబడ్డాము. మన ద్వారా ఇతరులకు రక్షణ వెళ్ళాలి. యేసయ్య యొక్క శిలువ మరణాన్ని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన త్యాగాన్ని గురించి నీవు నేను ఈ యొక్క లోకానికి చెప్పాలని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుడు తనను వాడుకోవడానికి తను అప్పగించాడు. మీరు నేను కూడా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని, ఆ రక్షణ శుభవర్తమానాన్ని ఈ లోకానికి ప్రకటించాలని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు సంతోషాన్ని పొందుకున్నావు, రక్షించబడినప్పుడు నా కుమారుడు నా కుమార్తె నువ్వు సంతోషాన్ని పొందుకున్నావు. ఆ సంతోషం నీలోనే ఉంచుకోవద్దు, ఈ లోకానికి ప్రకటించు అని చెప్పి యేసయ్య నీతో ఈ ఉదయకాల సమయాన మాట్లాడుతున్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి రక్షణ సంతోషాన్ని ఈ లోకానికి కూడా ప్రకటిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, ఈ యొక్క లోకానికి అబ్రహామును తండ్రి ఎలాగా అయా స్తోత్రం రక్షణ తండ్రి శుభవర్తమానాన్ని తెలిపెట్టిన ఒక సంతతిగా ఆయన సంతతిని వాడుకున్నావు తండ్రి. అలాగా అయ్యా మేము రక్షింపబడ్డాము, మేము నీ యొక్క ప్రేమను రుచి చూసాము తండ్రి. నీ శిలువ మరణాన్ని, నీ త్యాగాన్ని తండ్రి, నీ ప్రేమను తండ్రి ఈ యొక్క లోకానికి తండ్రి అయ్యా మేము ప్రకటించే తండ్రి రక్షణ పాత్రగా మమ్మల్ని కూడా వాడుకోండి అయ్యా. తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి సంతోషాన్ని మాలోనే ఉంచుకొని తండ్రి మేము స్వార్థపరులుగా ఉండకుండా తండ్రి ఈ యొక్క రక్షణ సంతోషాన్ని లోకానికంతా ప్రకటించేటువంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడును ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.